వివిధ పార్టీల నుంచి వీచేసినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ అరాచకాల పాలన కొనసాగుతున్నటువంటి దుర్మార్గ పాలన చూసి ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వివిధ మండలం నుంచి వీచేసినటువంటి అందరికీ కార్యకర్తలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా కోడంగల్లో ఏమంటే నరేందర్ అన్న గెలిచిన తర్వాత కేటీఆర్ అన్న దత్తత తీసుకున్న తర్వాత 300 కోట్లు తీసుకొచ్చిండు కోడంగల్కి. మీకు తెలవాలి ప్రజలారా, 300 కోట్లు తీసుకొచ్చిన తర్వాత కోడంగల్ని మున్సిపాలిటీ చేసిండు, కోస్గి మున్సిపాలిటీ చేసిండు, కోడంగల్కి 150 కోట్లు, కోడంగల్ మున్సిపాలిటీకి 150 కోట్లు తెచ్చిండు, కోజికి 150 కోట్లు తీసుకొచ్చిన ఘనత మా కేటీఆర్ అన్న గారిది. కొంతమంది సన్నసులు మాట్లాడతారు, తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ గిట్ట కాదు, రా దమ్ముంటే దళితబాల పోటీ చేయి, నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాలు నేను చేసినట్టున్నా మా నరేందర్ అన్న సహకారంతో మా రామన్న గారి సహకారంతో దళితాబాద్ 0 పెట్టిరాన్న. నిన్న ఇప్పుడు రిజర్వేషన్ యాదీయానికే ఉత్సవడుతుంది అని రానా చూస్తాం. ఆయన ఇంకోటి కోడంగల్లో నరేందర్ అన్న గల్లీకి సీసీ రోడ్ వేసిండు. కోజికి ఒక్కసారి చూడండి, గల్లీకి వస్తే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఉద్దాడితే తిరుపతి రెడ్డి అనుకుంటా నవ్వుకుంటా. కానీ ఈరోజు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి ఒక్కటి చెప్తా, నువ్వేంది బాగా బెదిరించేది నన్ను, నీ తెలంగాణ ఉద్యమంలో రబ్బర్ బుల్లెట్లు దాకి సావంచలకు పోయి వచ్చినాం. నీ తాటాకులకు ఎవడు భయపడాడు ఇక్కడ కోడంగల్ ప్రయోజనాలు గుర్తుపెట్టుకో. మా నరేందర్ అన్న చూస్తే పాపం స్వామిడు సాఫ్ట్. నరేందర్ అన్నకి ఏం పని ఉండదు, అన్ని పెళ్లిళ్ళకి వస్తాడు, మరి ఏమిటికి రావాలి, నీలాక మరి లోట్లకు వస్తాం. అక్కడ అన్ని అలా కొడంగల్ నియోజకవర్గంలో అన్ని భూములు ఇట్లా పెద్దపా మింగినట్లా మింగుతున్నారు, అంతా అక్కింపేట. కానీ మన ఇక్కడ అందరూ ఉన్నారు, దయచేసి మాట్లాడండి. రేవంత్ రెడ్డి ఏం భయపడాడు, ఓటుకున్నట్టు దొంగ 420 మనిషి. మీరు కోడంగల్ ఒక్కటే గమనించండి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. మన నరేందర్ అన్న గెలవాలంటే లోకల్ బాడీ ఎలక్షన్ 8 మండల ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ భారీ మెజార్టీతో గెలిస్తే మన కేసీఆర్ గారికి అదే అభిమానం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటూ ఇప్పుడు మన లక్కచర్ల సురేష్ ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ అన్న. ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులతో తర్వాత మాట్లాడతా, కానీ రామన్న వేదిక మీద ఉన్న మీకే నేరుగా చెప్తా ఉన్నా, ఈ వేదిక మీద 2006లో సరిగ్గా 19 సంవత్సరాల 3 నెలల ముందు ఈ స్టేజ్ మీద మాట్లాడ్డా, మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. నేను లగచల్రా సురేష్ అని చెప్పేసి మొన్న గొడవ జరిగిన తర్వాత చాలామందికి తెలిసిండొచ్చు, కానీ 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాడుతూ ఉన్నా. మా మిత్రుడు ఇప్పుడు నరేష్ చెప్పిండు, మేమిద్దరం కూడా నా జూనియర్ ఇంటర్ కాలేజీలో మేమంతా కూడా 103 మందితో వచ్చి ఇక్కడ పెద్దలు కేసీఆర్ గారి సమక్షంలో ఆనాడు బీఆర్ఎస్వీలో జాయిన్ అవ్వడం జరిగింది. భవన్ కూడా పూర్తి కాలే ఆ రోజు. అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీలో. అయితే కష్టపడితే కార్యకర్తలకు వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయని అందరు చెప్పే మాట, అది వస్తుందా రాదనేది రెండో విషయం. కానీ అన్నా నేను మీకు మాట ఇస్తా ఉన్నా, అవకాశం వచ్చినా రాకున్నా ఈ ప్రాణం ఉన్నంత వరకు రామన్న కోసం ఉంటా అని చెప్పేసి మాటిస్తున్నా. ఎందుకంటే అక్కింపేట్ లగచల్రా పుల్చల్రకుంట తాండా రోటిబండ తాండా సండ్రకుంట తాండా కొడంగల్ నియోజకవర్గంలోని ఈ పల్లెల్లో రేవంత్ రెడ్డి ఒక అరాచకాన్ని సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ నెల రోజులకే గొంతెత్తి ఆ ప్రాంతం నుంచి ఎదురుగా నిలబడ్డ నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన పులి అని రేవంత్ రెడ్డి చెప్తే, కాదు రేవంత్ రెడ్డి, నువ్వు నల్లమల్ల అడవుల్లోంచి వచ్చిన గుంట నక్కవు, వలసవాదివే. కొడంగల్ గడ్డ మీద పులి కూనలున్నాయి, అవి ఎట్లా పోరాడతాయని చెప్పేసి రోటి బండ తాండాలో నేను చూపించిన, లగచల్ర గడ్డ మీద చూపించిన, ప్రాణం ఉన్నంత వరకు రామన్నతో ఉంటా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, పట్నం నరేందర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అన్న నా మండలం నుంచి దుద్యాల మండలం నుంచి ఆ మండలం యూత్ అధ్యక్షునిగా ఉన్నా. నా మండలం నుంచి లగచల్రా రోటిబండ తాండా పుల్చల్రకుంట తాండా మైసమ్మగడ్డ తాండా అక్కింపేట నుంచి పెద్ద ఎత్తున ఈరోజు జాయినింగ్లు ఉన్నాయి. వీళ్ళందరినీ చేర్చుకొని బీఆర్ఎస్ని మరింత బలంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. అదేవిధంగా కష్టపడే కార్యకర్తలకు నేను హైదరాబాద్లో ఉండి జాతీయ స్థాయిలో 3 అవార్డ్స్ తీసుకున్న ఒక గోల్డ్ మెడలిస్ట్ని కూడా నేను సినిమా ఫీల్డ్లో. అయినప్పటికీ కూడా 19 సంవత్సరాల 3 నెలలు పట్టిందన్న ఈ వేదిక మీద మాట్లాడడానికి.
ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు మంచి అవకాశం కల్పిస్తారని చెప్పేసి దయచేసి ఇది గుర్తుంచుకుంటారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ.